ఎట్టకేలకు ఉద్యోగులకు శుభవార్తను చెప్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు రేపటి నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి శుభవార్తను చెప్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునైతే ఇచ్చింది. ఇక్కడ చూస్తున్నాం, పెన్షన్ విషయంలో మనకి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. చూస్తున్నాం, ఒక ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అయితే నిలిపివేసింది. సో ఈ నేపథ్యంలో పెన్షన్ హక్కు కోసం మనకి సుదీర్ఘ పోరాటం చేయడమే జరిగింది. లేబర్ కోర్టు, హైకోర్టు దాటుకుంటూ మనకి ఈ కేసు చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడే మనకి అసలైన న్యాయం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, బ్యాంకు ఉద్యోగులు మనకి యాజమాన్యాల మధ్య కుదిరేటువంటి ఈ యొక్క ఒప్పందం అనేటువంటిది ముఖ్యమైనదని. సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి క్లాజ్ 6B అనే నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఖచ్చితంగా కనీస సర్వీస్ పూర్తి చేసి ఉంటే కనీస సర్వీస్ ప్రకారం మనకి పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు అన్నీ కూడా మనకి అందించాలని, నిలిపివేసే హక్కు బ్యాంకు కూడా లేదంటూ మనకి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ చూస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక బ్యాంకు ఉద్యోగి తగినంత కాలం సేవలు అందించి ఉంటే వారికి డిస్మిస్ చేసే హక్కు ముఖ్యంగా పెన్షన్పై మనకి లేదు అంటూ సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ఇది అందరూ ఉద్యోగులకైతే వర్తించింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఈ తీర్పు వేలాది మంది బ్యాంకు ఉద్యోగులకే కాదు అందరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనకి కొండంత అండగా అయితే నిలిచింది. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇప్పటి నుంచి మనకి పెన్షన్ విషయంలో నిలిపివేసే హక్కు ఎవరు కూడా లేదు. గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.